ఈరోజు వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడండి, ఈ చాప్టర్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు 1 by 1 మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. చూడండి, ఈ చాప్టర్లో క్వశ్చన్స్ అనేవి చాలా 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 ఈజీగా ఉంటాయి. ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. అర్థం కదా? సో ఒకసారి చూస్తే చాలు, ఈ చాప్టర్లో సమ్స్ ఈజీగా మీరే చేసేస్తారు. చూడండి, ఇప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో ప్రూవ్ దట్ R1 plus R2 plus R3 minus R is equal to 4R. అర్థం కదా? సో ఈ ట్రయాంగిల్ ఏబిసిలో R1 plus R2 plus R3 minus R is equal to 4R అని చూపించమన్నాడు. సో చూడండి, మీరు ఈ చాప్టర్లో సమ్స్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ చాప్టర్ యొక్క ఫార్ములాస్ మీకు వచ్చి ఉండాలి. అర్థం కదా? సో ఎవరైనా ఈ ఫార్ములాస్ రాకుండా ఈ వీడియో ఓపెన్ చేస్తే, ఈ ఛానల్లోకి వస్తే చూడండి, ఈ యొక్క ముందు వీడియోలో మీకు ఆల్రెడీ ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద ఫార్ములాస్ చెప్పాం. ప్రతి ఒక్క ఫార్ములా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోలో ప్రతి ఒక్క ఫార్ములా, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో మొత్తం అన్ని ఫార్ములాస్ కూడా మీకు ఆ వీడియోలో అవైలబుల్గా ఉన్నాయి. ఏ ఫార్ములా ఎలా వచ్చింది అంతా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. అక్కడి నుంచి ఎవరైతే ఫార్ములాస్ రావో ఆ వీడియోని విజిట్ చేయండి. అక్కడి నుంచి ఈ క్లాస్కి వచ్చినట్లయితే చాలా క్లియర్గా మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ప్రూవ్ దట్ R1 plus R2 plus R3 minus R is equal to 4R. అర్థం కదా? సో ఈ LHS యూజ్ చేసి ఈ RHSని మనం ప్రూవ్ చేయమన్నాడు. అర్థమైంది కండి? సో చూడండి, ఇవి చేయాలంటే, ఈ సమ్ సాల్వ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అర్థమైంది కదా? సో ఫార్ములాస్ చూడండి, మీరు ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే రాసాం. ఇక్కడ ఏమన్నాడు, R1 R2 R3 మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 4R. అంటే మనకి R1 అంటే ఏంటి తెలియాలి, R2 అంటే ఏంటి తెలియాలి, R3 అంటే ఏంటి తెలియాలి, అసలు R అంటే ఏంటో కూడా తెలియదు మనకి. సో R అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. సో ఈ R అంటే ఏంటి, R1 అంటే ఏంటి, R3 అంటే ఏంటి, R4 అంటే ఏంటి, అసలు Rలు అంటే ఏంటి మనకు తెలిస్తే కానీ మనం ఈ సమ్ సాల్వ్ చేయలేం. సో ఫస్ట్ Rలు అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, R యొక్క ఫార్ములా ఏంటి అని అంటే 4R sin A/2 sin B/2 sin C/2. గుర్తుపెట్టుకోండి, Rలో అన్ని సైన్లే ఉంటాయి. R1కి వచ్చేసరికి ఫస్ట్ది మాత్రమే సైన్, మిగతా రెండు కాస్లు. R2కి వచ్చేసరికి ఇందులో ఫస్ట్ సైన్ కదా R1లో, R2లో సెకండ్ది సైన్, మళ్ళీ ఫస్ట్ది లాస్ట్ది కాస్లే, మళ్ళీ R3లో లాస్ట్ది సైన్, ఫస్ట్ సెకండ్ కాస్. అర్థం కదా? సో చూడన్నా, ఆర్కి వచ్చేసరికి అన్ని సైన్లు 4R కామన్, A/2 B/2 C/2 కామన్ ప్రతిదానికి కూడా. సో మనం మాట్లాడాల్సింది ఏంటి, సైన్స్ కాస్లు. సో చూడండి, R1కి అన్ని సైన్లే, సారీ ఆర్కి అన్ని సైన్లే. R1కి ఫస్ట్ సైన్, మిగతా కాస్ట్లు. R1కి ఫస్ట్ది, R2కి సెకండ్ సైన్, మిగతా కాస్ట్లు. అర్థం కదా? సో R3కి థర్డ్ సైన్, మిగతా కాస్ట్లు. అర్థమైంది కదా? సో ఇది ఈ విధంగా మనకి R అంటే ఏంటి, R1 అంటే ఏంటి, R2 అంటే ఏంటి, R3 అంటే ఏంటి నేర్చుకున్నాం. R అంటే ఏంటి, 4R sin A/2 sin B/2 sin C/2. R1 అంటే 4R sin A/2 cos B/2 cos C/2. నెక్స్ట్ R2 4R cos A/2 sin B/2 sin C/2. నెక్స్ట్ R3 4R cos A/2 cos B/2, ఇక్కడ వచ్చేసరికి sin C/2. అర్థమైంది కదా? సో అదేవిధంగా sin 90 - 30 అంటే cos θ. ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన R's. సో ఏమన్నాడు క్వశ్చన్లో, R1 plus R2 plus R3 minus R అన్నాడు కదా? సో ఫస్ట్ మనం మొత్తం చేయకుండా R1 R2 చేద్దాం. చూడండి, R1 plus R2. R1 అంటే మీకు ఏం చెప్పాను, 4R sin A/2 cos B/2 cos C/2 అని చెప్పాం. R1 అంటే ఏంటి, R1 ఫస్ట్ సైన్ వస్తుంది, మిగతా కాస్ అని చెప్పాం కదా. సో 4R sin A/2 cos B/2 cos C/2 ప్లస్ R2 ఏంటి, 4R cos A/2 cos B/2 cos C/2 కదా. సో ఇక్కడ ఏం చేసాం, R వాల్యూ
సారీ R1 వాల్యూ మరియు R2 ఫార్ములా, ఈ రెండు ఫార్ములాస్ని అప్లై చేసాం కదండి. ఈ రెండు ఫార్ములాస్ని అప్లై చేసాం. ఇప్పుడు దీంట్లో ఏం చేసాం చూడండి, ఇక్కడ మనకి రెండు కాస్ట్లు ఉన్నాయి. సారీ, ఇక్కడ కాస్ C/2 ఉంది, ఇక్కడ కాస్ C/2 ఉంది. ఇక్కడ రెండు కాస్ట్లో ఉన్నాయి, ఇక్కడ రెండు కాస్ట్లో ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, 4R కాస్ C/2ని కామన్ తీస్తాం. ఈ రెండింటి నుంచి 4R కాస్ C/2ని కామన్ తీస్తాం. 4R కాస్ C/2 కామన్ తీస్తాం. అప్పుడు ఏం మిగిలింది, సైన్ A/2 కాస్ B/2. ఇక్కడేం మిగిలింది, కాస్ B/2 సైన్ B/2 మిగిలింది కదా. చూడండి, ఇక్కడ ఏం చేసాం, 4R కాస్ C/2ని కామన్ తీసాం. నెక్స్ట్ ఇది మనకి ఏ ఫామ్లో ఉంది, ఇది కాస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి రూపంలో ఉంది. అంటే మనకి ఫార్ములా ఏంటి, సైన్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఏంటి, A/2, బి అంటే ఏంటి, B/2. అంటే సైన్ A/2 అంటే సైన్ A/2 ప్లస్ B/2. అర్థమైంది కదా. ఏ ఫార్ములా అప్లై చేసాం, సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా. అందుకే ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. చూడండి, 4R కాస్ C/2 ఇది యాస్టేజ్గా రాస్తాం. ఫార్ములా ఏంటి, సైన్ ఏ ప్లస్ బి. ఏ అంటే A/2, బి అంటే B/2. అంటే సైన్ A/2 ప్లస్ B/2. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, సైన్ A/2 ప్లస్ సైన్ B/2 దీని ఎలా రాసుకోవచ్చు, A ప్లస్ B/2. డినామినేటర్ సేమ్, సో ఏ రాసుకోవచ్చు, A ప్లస్ B/2 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న సింప్లిఫై చేసాం. ఏంటి, A ప్లస్ బి. సో ఈ టర్మ్ యాస్టీగా రాసుకుంటాం, ఈ టర్మ్ అనేది యాస్టీగా రాసుకుంటాం. నెక్స్ట్ A ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి. చూడండి, ప్లస్ సి మైనస్ సి పోతుంది, మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది. సో దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకోండి. ఎలాగా, A ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి, సమ్ సింప్లిఫికేషన్ కోసం. నెక్స్ట్ మనం తర్వాత ఏం చేయాలి, A ప్లస్ బి ప్లస్ సిని క్యాన్సిల్ అవ్వాలి. సో ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి, ప్లస్ సి మైనస్ సి యాడ్ చేయాలి. ప్లస్ సి మైనస్ ఎప్పుడు యాడ్ చేస్తామో ఇది A ప్లస్ బి ప్లస్ సి అంటే ఇది ట్రయాంగిల్లోకి వస్తుంది. ఎప్పుడైతే ట్రయాంగిల్లోకి వస్తుందో అప్పుడు మన సమ్ సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది కదా. సో దీని ఎలా రాసుకున్నాం, A ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి. ప్లస్ సి మైనస్ పోతే మరి A ప్లస్ B/2 మిగులుతుంది కదా. సో దీన్ని ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు A ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి, ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ 3 సైడ్స్ కదా. సో ట్రయాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 180 కదా. సో చూడండి, A ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి, ట్రయాంగిల్ కదా. సో ట్రయాంగిల్ అంటే 180 డిగ్రీస్. సో 180 ఇంకేం మిగిలింది, మైనస్ C/2. సరిపోయింది కదా. మిగతాది యాజ్ ఇట్ ఈజ్ టర్మ్ రాసుకున్నాం. నెక్స్ట్ 4R కాస్ C/2, 180/2 ఎంత, 90 మైనస్ C/2 కదా. సో చూడండి, ఇది ఏం ఫార్ములా, సైన్ 90 మైనస్ థీటా ఫార్ములా. ఏంటి, కాస్ థీటా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కాస్ C/2. ఇక్కడ ఏముంది, కాస్ C/2, కాస్ C/2 ఇంటూ కాస్ C/2 కాస్ స్క్వేర్ C/2. అర్థం ఇంకేముంది, 4R. సో ఇది ఏమవుతుంది, 4R కాస్ స్క్వేర్ C/2. అర్థమైంది కదా. సో ఇంతవరకు మనం ఏం చేసాం, R1 ప్లస్ R2 చేసాం కదా. మనకి నెక్స్ట్ ఏం కావాలి, R3 మైనస్ R చేయాలి. సో నెక్స్ట్ చూడండి, R3 మైనస్ R. చూడండి, R3 మైనస్ R. R3 ఏంటి, 4R కాస్ A/2 కాస్ B/2 సైన్ C/2 మైనస్ R ఏంటి, 4R. Rకి మన అన్ని సైన్లు అని చెప్పాను కదా. సో 4R కామన్, సైన్ A/2 సైన్ B/2 సైన్ C/2. అర్థమైంది కదా. సో ఇప్పుడు వీటి నుంచి ఏం కామన్ తీసాం అంటే 4R సైన్ C/2ని కామన్ తీసాం. ఈ రెండింటిలో కూడా 4R సైన్ C/2ని కామన్ తీసాం. అప్పుడు ఏం మిగులుతుంది, కాస్ A/2 కాస్ B/2. ఇక 4R కామన్ తీసాం కదా, ఇక్కడ ఏం మిగులుతుంది, సైన్ A/2 సైన్ B/2. అర్థమైంది కదా. సో ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బిలో ఉంది. ఫార్ములా ఏంటి, కాస్ ఏ ప్లస్ బి అని అర్థం. ఏ ప్లస్లో ఎంత ఉంది, A/2, బి ప్లస్లో ఎంత ఉంది, B/2. అంటే కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ A/2 ప్లస్ B/2 అని అర్థం. అర్థం కన్నా. సో ఈ స్టెప్ ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైతే ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకు, ఈ రెండు ఒకటే. లాస్ట్ టైం ఏం చేయాలి, ఈ రెండింటిని ప్లస్ చేయాలి. చూడండి, 4R సైన్ C/2 కాస్, నేను రాసుకున్నాం దీన్ని A ప్లస్ B/2 అని రాసుకున్నాం. నెక్స్ట్ దీని ఇందాక చెప్పాను కదా, ఎలా సింప్లిఫై చేసుకున్నాం, A ప్లస్ బి ప్లస్ సి మైనస్ C/2. అర్థం కదా. సో A ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి, ట్రయాంగిల్. ఇదేంటి 180 డిగ్రీ ట్రయాంగిల్ అంత ఉంటుంది, 180 degrees. సో 180 మైనస్ C/2 అంటే ఏమవుతుంది, 90. 180 ఎంత, 180/2 ఎంత, నెక్స్ట్ స్టెప్ 90. సో 90 మైనస్ సి. అప్పుడు ఏమవుతుంది, కాస్ 90 మైనస్ సి. అప్పుడు ఇదే ఫార్ములా, కాస్ 90 మైనస్ థీటా ఫార్ములా. ఏమవుతుంది, కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా.
కదా. సో ఇప్పుడు ఏముంటుంది 90 మైనస్ c/2 కదా. సో కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా అంటే సైన్ c/2. ఇక్కడ ఉంది సైన్ c/2 ఉంది. సో 4r సైన్ c/2 ఇంటూ సైన్ c/2 సైన్ స్క్వేర్ c/2 మనకు ఆన్సర్ ఏమొస్తుంది 4r సైన్ స్క్వేర్ c/2 అర్థం కాను. సో ఇది చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆన్సర్ ఏమొస్తుంది 4r సైన్ స్క్వేర్ c/2 ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఓకే ఇక్కడతో మనకి ఏమొచ్చింది r1 ప్లస్ r2 చేసాం ఫస్ట్. నెక్స్ట్ ఏం చేసాం r3 మైనస్ r చేస్తాం. మనం ఎనాలిసిస్ మొత్తం చేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి చూడండి r1 ప్లస్ r2 చేస్తాం r3 మైనస్ r చేస్తాం. ఓకే ఎల్హెచ్ఎస్ మొత్తం చేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఎల్హెచ్ఎస్ నుంచి ఈ 4rని ప్రూవ్ చేయాలి RHSని ప్రూవ్ చేయాలి. ఓకే ఇప్పుడు చూడండి ఎల్హెచ్ఎస్ తీసుకోండి r1 ప్లస్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ r1 ప్లస్ r2 ప్లస్ r3 మైనస్ r. సో r1 ప్లస్ r2 చేస్తే ఏమొచ్చింది 4r కాస్ స్క్వేర్ c/2 వచ్చింది కదా. సో r3 మైనస్ r చేస్తే ఏమొచ్చింది 4r సైన్ స్క్వేర్ c/2. ఈ రెండు ప్లస్ చేయండి. సో ఈ రెండింటి నుంచి 4rని కామన్ తీసాను. కామన్ తీస్తే వెళ్ళిపోవడం అయిన ఆన్సర్ వరకు చూడండి. అప్పుడు ఏమైంది సైన్ స్క్వేర్ c/2 కాస్ స్క్వేర్ c/2 ఆర్డర్ వైజ్గా రాసుకున్నాం. చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఫార్ములా ఎంత 1. సో 4r ఇంటూ 1 4r మనకి ఇదే కదా చూపించమన్నాడు. చూడండి క్వశ్చన్లో ఏం చూపుతున్నాడు 4r సరిపోయింది కదా. సో ఇది ఈరోజు వీడియో అర్థం కదా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. చూడండి వీడియో ఎండింగ్లో ఒక చిన్న అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటి అని అంటే ఇంతవరకు మీరు ఏదైతే క్లాస్ ఉన్నారో ఈ క్లాస్ తాలూకు PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి మీరు ఈ యొక్క క్లాస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క క్లాస్ మాత్రమే కాదు ఇంటర్మీడియట్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్ యొక్క మెటీరియల్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. మెటీరియల్స్ మాత్రమే కాదు మెటీరియల్స్ విత్ మోడల్ పేపర్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDFs ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అమౌంట్ అనుకోవద్దు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్థమైంది కదా. ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దీనికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్. నెక్స్ట్ వన్ మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే వెంటనే లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి. అర్థమైంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఛానల్లో నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు PDF లింక్ ఛానల్ అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అన్నీ మీకు మోడల్ పేపర్స్ మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీ యొక్క మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. అర్థమైంది కదా. సో ఇంతవరకు మీరు వీడియోని చూశారు అని అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అర్థమైంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.